హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్య టాక్స్. ఈరోజు మన ఛానల్లో చాలా టేస్టీగా ఉండే గుమగుమలాడే మటన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పిన ప్రాసెస్లో కనుక చేస్తే ముక్క చాలా మెత్తగా ఉడుకుతుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో బాగా వాష్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ని నిమ్మరసము ఉప్పు వేసుకుని వాష్ చేస్తే నీచు వాసన రాకుండా ఉంటుందండి. మటనే కాదు, నాన్ వెజ్ ఏదైనా అంతే. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రెష్గా దంచి వేస్తే దాని ఫ్లేవర్ అంతా మటన్కి బాగా పడుతుంది. ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లో మటన్ బాగా వేగాలండి. మీరు కనుక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్కి విజిట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అన్నిటినీ లైక్ అండ్ షేర్ చేయండి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, అలాగే మాంసం మురిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్కి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని 6 to 10 విజిల్స్ వరకు వేయించుకోవాలి. లేత మటన్ అయితే 6 విజిల్స్ సరిపోతుంది. చూసారు కదా, మటన్ విజిల్స్ వేసి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాండీ పెట్టుకోవాలి. ఇందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. ఇందులోకి 3 నుంచి 4 స్పూన్ల జీడిపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకుని అవి వేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ వేసానండి, మీడియం సైజువి. ఆనియన్స్ బాగా గోల్డెన్ కలర్లోకి ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసుకోవాలి. వాటర్తో పాటు వేసుకోవాలి.
ఇప్పుడు ఫ్లేమ్ హైలో పెట్టుకుని ఈ వాటర్ మొత్తం దగ్గరికి పడే వరకు ఉడకపెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూసారు కదా, ఇలా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 2 నుంచి 3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేను హోమ్మేడ్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో మీరు మటన్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోవచ్చు. రెండు స్పూన్ల గరం మసాలా వేసుకున్న తర్వాత దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ కారం ఏమైనా తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పులు ఉన్నాయి కదా, అవి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు ఈ ప్రాసెస్లో కనుక చేశారంటే ముక్క చాలా మెత్తగా జ్యూసీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అలాగే ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైక్ కూడా చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.